ఇంత ముందుగా 400 మీటర్స్ ట్రాక్లో స్ట్రాగర్ అనేది ఏ రన్కి అంటే వివిధ రకాల పోటీలకి ఏ విధంగా స్ట్రాగర్ అనేది ఇవ్వాలి. స్ట్రాగర్ అంటే అక్కడ చెప్పుకున్నాం అందరూ కూడా ఈక్వల్ డిస్టెన్స్ అనేది ఏ విధంగా అందరికీ కూడా ఈక్వల్గా ఏ విధంగా ఇవ్వాలనేది చెప్పడం జరిగిందనమాట. అయితే అక్కడ ఫుల్ స్ట్రాగర్ కానీ హాఫ్ స్ట్రాగర్ కానీ లేదంటే 1.5 స్ట్రాగర్ కానీ చెప్పడం జరిగింది. ఈ ఫుల్ స్ట్రాగర్ అంటే ఏంది, హాఫ్ స్ట్రాగర్ అంటే ఏంది, ఈ 1.5 స్ట్రాగర్ కూడా ఈ డయాగ్నల్ యాక్సిస్ కానీ ఇవన్నీ కూడా స్టాండర్డ్ ట్రాక్కి ఒకలాగా నాన్ స్టాండర్డ్ ట్రాక్కి ఒకలాగా ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే స్టాండర్డ్ ట్రాక్ అంటే ఏంది, నాన్ స్టాండర్డ్ ట్రాక్ అంటే ఏందో చూడాలి. స్టాండర్డ్ ట్రాక్ అంటే ఒక ఆ ట్రాక్లో కర్బ్ అనేది కానీ ఉన్నట్లయితే దాన్ని స్టాండర్డ్ ట్రాక్ అంటాము. కర్బ్ కానీ లేకపోతే దాన్ని నాన్ స్టాండర్డ్ ట్రాక్ అంటాం. కర్బ్ లేనప్పుడు ఏంటంటే లైన్తో వేసుకుంటాం, దాన్ని ఓన్లీ లైన్ ఉన్నదాన్ని నాన్ స్టాండర్డ్ ట్రాక్ అంటాం. కర్బుతో అంటే గట్టు ఉన్నదాన్ని ఏమో స్టాండర్డ్ ట్రాక్ అని అంటాం. ఇక్కడ ఈ యొక్క గట్టు కానీ చూసుకున్నట్లయితే దాని యొక్క హైట్ వెయిట్ చూసుకోవాలా. ఈ గట్టు యొక్క హైట్ వెయిట్ చూసుకుంటే ఈ కర్బ్ అనేది దాని యొక్క హైట్ కానీ చూసుకున్నట్లయితే హైట్ 5 to 6.5 సెంటీమీటర్స్ అనేది ఉంటుందన్నమాట. దాని యొక్క కర్బ్ యొక్క హైట్ ఎంత ఉంటుందంటే 5 to 6.5 సెంటీమీటర్స్ అనేది ఉంటుంది. దాని యొక్క విడ్త్ కానీ చూసుకున్నట్లయితే దాని యొక్క వెడల్పు విడ్త్ కానీ చూసుకున్నట్లయితే 5 to 25 సెంటీమీటర్స్గా ఉంటుంది అనమాట. ఈ కర్బ్ అనేది ఉంటే దాన్ని స్టాండర్డ్ ట్రాక్ అంటాం. కర్బ్ కానీ లేకుండా ఉంటే దాన్ని నాన్ స్టాండర్డ్ ట్రాక్ అంటాము. అయితే ఇక్కడ ఆ కర్బ్ యొక్క హైట్ ఎంత ఉంటుందంటే 5 to 6.5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఆ కర్బ్ యొక్క విడ్త్ అనేది 5 to 25 సెంటీమీటర్స్ అనేది ఉంటుంది. గమనించాలి. నేను ఇక్కడ మీకు మెయిన్గా ఇంపార్టెంట్ అనేది ఎక్కడ తప్పులు ఎక్కడ తెలిసి కూడా ఎక్కడ తప్పులు చేస్తారో వాటిని మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. మొత్తం చెప్పలేదే అది ఇది మీరు అనుకోవద్దు. ఎందుకంటే టైం లేదు కాబట్టి ఎక్కడెక్కడ మెయిన్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడెక్కడ బిట్ అనేది వస్తుంది, ఎక్కడ డిఎస్సి అభ్యర్థులు ఎక్కడ తప్పు చేస్తారో అక్కడ తప్పు అనేది చేయకుండా ఉండడానికి ట్రిక్స్ అనేది మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. నెక్స్ట్ మెయిన్ స్టాండర్డ్ ట్రాక్ నాన్ స్టాండర్డ్ ట్రాక్ గురించి చూసుకున్నట్లయితే స్టాండర్డ్ ట్రాక్లో హాఫ్ స్ట్రాగర్ ఏ విధంగా ఇవ్వాలి, నాన్ స్టాండర్డ్ ట్రాక్లో హాఫ్ స్ట్రాగర్ ఏ విధంగా ఇవ్వాలి, దానికి సంబంధించి మెయిన్గా ఫస్ట్ ఇందాక మనము ఇంతకుముందు వీడియోలో ఏ రన్కి ఏ విధమైన స్ట్రాగర్ అది హాఫ్ స్ట్రాగరా, ఫుల్ స్ట్రాగరా, లేదంటే 1.5 స్ట్రాగరా, లేదంటే హాఫ్ స్ట్రాగర్ ప్లస్ డయాగ్నల్ యాక్సిస్ ఈ విధంగా ఇవ్వడం అనేది దాని నుంచి ఖచ్చితంగా దాన్ని నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ స్టాండర్డ్ ట్రాక్కి సంబంధించి ఫార్ములాస్ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫార్ములాస్ని అడగడం జరుగుతుంది. అంటే ఎలా అంటే స్టాండర్డ్ ట్రాక్లో హాఫ్ స్ట్రాగర్కి సంబంధించిన ఫార్ములా ఏంటి, నాన్ స్టాండర్డ్ ట్రాక్లో హాఫ్ స్ట్రాగర్కి సంబంధించిన ఫార్ములా ఏంటి, లేదంటే స్టాండర్డ్ ట్రాక్లో ఫుల్ స్ట్రాగర్కి సంబంధించిన ఫార్ములా ఏంటి, నాన్ స్టాండర్డ్ ట్రాక్లో ఫుల్ స్ట్రాగర్కి సంబంధించిన ఫార్ములా ఏంటి అనేది ఈ విధంగా అడగడం జరుగుతుంది. మీరు గమనించాలి, ఇక్కడ ఈ ఫార్ములాస్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఫార్ములాస్ మనం చూసుకున్నట్లయితే స్టాండర్డ్ ట్రాక్లో హాఫ్ స్ట్రాగర్కి ఫార్ములా W ఇంటూ n-1 మైనస్ 0.10 మీటర్స్ ఇంటూ హాఫ్ స్ట్రాగర్ కాబట్టి పై అనమాట. నెక్స్ట్ ఫుల్ స్ట్రాగర్ అంటే W ఇంటూ n-1 ఇంటూ W ఇంటూ n-1 ఇంటూ 0.10 మీటర్స్ ఇంటూ 2π. ఫుల్ స్ట్రాగర్ అంటే 2π. నెక్స్ట్ 1.5 స్ట్రాగర్ అంటే W ఇంటూ n-1 మైనస్ 0.10 మీటర్స్ ఇంటూ 3π అనమాట. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ పై అంటే ఒక హాఫ్ సర్కిల్ అనమాట. ఇప్పుడు ట్రాక్ అనేది మొత్తంగా ఈ ట్రాక్ అనేది 2 హాఫ్ సర్కిల్స్ అనమాట. దీని యొక్క ఆ వృత్తం యొక్క చుట్టుకొలత కానీ చూసుకున్నట్లయితే 2πr అంటాం అనమాట. ఈ 2πr 2π అంటే ఏంది, 2 వృత్తాలు, 2 సెమీ సర్కిల్స్ అనమాట. ఒక పై అంటే ఒక సెమీ సర్కిల్ అంటే 200 మీటర్స్ ట్రాక్లో పరిగిస్తే ఈ యొక్క అర్ధ ట్రాక్ మాత్రమే మనం క్రాస్ చేయాల్సి వస్తుంది అనమాట. దానికోసం పై అంటాం. ఇక ఫుల్ స్ట్రాగర్ అంటే రెండు సెమీ సర్కిల్స్ని కంప్లీట్ చేస్తాం కాబట్టి 2π అని వస్తుంది.
ఇక్కడ 3π అంటే 3 సెమీ సర్కిల్స్, అంటే ఒకసారి ఫుల్ 400 మీటర్స్ ట్రాక్ తిరుక్కొని వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక సెమీ సర్కిల్ దాటిన తర్వాత ఏ లైన్లో కన్నా వాళ్ళు వెళ్ళవచ్చు. ఇది 3π అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ 0.10 మీటర్స్ అనేది చెప్పడం జరిగింది. ఒక్కొక్కసారి 0.10 మీటర్స్ బదులు 10 సెంటీమీటర్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 10 సెంటీమీటర్స్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది, గమనించాలి. నెక్స్ట్ నాన్ స్టాండర్డ్ ట్రాక్కి సంబంధించిన ఫార్ములాస్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ హాఫ్ స్టాగర్కి వచ్చేసి W ఇంటూ n-1 ఇంటూ పై, ఇక్కడ 0.10 మీటర్స్ లేదా 10 సెంటీమీటర్స్ అనేది రాదు, గమనించాలి. నాన్ స్టాండర్డ్ ట్రాక్ అంటే కర్బ్ అనేది లేదు కాబట్టి ఆ -10 సెంటీమీటర్స్ అనేది తీసేస్తాం అనమాట. ఇది ఇక్కడ నాన్ స్టాండర్డ్ ట్రాక్ కాబట్టి గమనించాలి. హాఫ్ స్టాగర్కి W ఇంటూ n-1 ఇంటూ పై అనమాట. నెక్స్ట్ ఫుల్ స్టాగర్ అంటే W ఇంటూ n-1 ఇంటూ ఫుల్ స్టాగర్ కాబట్టి 2 సెమీ సర్కిల్స్ అంటే 2π. ఒక పై అంటే ఒక సెమీ సర్కిల్, 200 మీటర్లు అంటే ఒక సెమీ సర్కిల్, 400 మీటర్లు అంటే 2 సెమీ సర్కిల్ కాబట్టి 2π అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ 1.5 స్టాగర్ అంటే 3 సెమీ సర్కిల్ కాబట్టి W ఇంటూ n-1 ఇంటూ 3π. ఈ యొక్క ఫార్ములాస్ అనేది కన్ఫామ్గా ఏ స్టాగర్కి ఒకటో స్టాగర్కి ఏ విధంగా ఇవ్వాలి, ఒకటో లేన్కి ఏ విధంగా ఇవ్వాలి, రెండో లేన్కి ఏ విధంగా కావాలి, మూడో లేన్కి ఏ విధంగా కావాలి అనేది దీంట్లో ఈ ఫార్ములాస్ను ఉపయోగించి ఆ యొక్క కొలతలు అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. మెయిన్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఈ యొక్క ఫార్ములాస్ అనేది కన్ఫామ్గా నేర్చుకోవాలి. హాఫ్ స్టాగర్కి W ఇంటూ n-1 మైనస్ 0.10 మీటర్స్, లేదంటే ఇక్కడ 10 సెంటీమీటర్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది, అంటే 10 సెంటీమీటర్స్ ఇంటూ పై. నెక్స్ట్ ఫుల్ స్టాగర్కి W ఇంటూ n-1 మైనస్ 0.10 ఇంటూ 2πగా ఉంటుంది. 1.5 స్టాగర్కి స్టాండర్డ్ ట్రాక్లో W ఇంటూ n-1 మైనస్ 0.10 మీటర్స్ ఇంటూ 3πగా ఉంటుంది. అదే నాన్ స్టాండర్డ్ ట్రాక్ అయితే దీంట్లో ఉన్న -0.10 మీటర్స్ లేదంటే 10 సెంటీమీటర్లు అనేది తీసేసి మిగతాదంతా సేమ్ టు సేమ్గా ఉంటుంది. W ఇంటూ n-1 ఇంటూ పై హాఫ్ స్టాగర్కి. ఫుల్ స్టాగర్కి అయితే W ఇంటూ n-1 ఇంటూ 2πగా ఉంటుంది. నెక్స్ట్ 1.5 స్టాగర్కి W ఇంటూ n-1 ఇంటూ 3πగా ఉంటుంది అనమాట. ఈ యొక్క ఫుల్ స్టాగర్ కానీ హాఫ్ స్టాగర్స్ అనేది ఇంతకుముందు వీడియోలో దేనికి ఇవ్వడం అనేది చెప్పడం జరిగింది, దాన్ని ఒకసారి గమనించుకోవాలి. నెక్స్ట్ ఈ హాఫ్ స్టాగర్ అయినా ఫుల్ స్టాగర్స్ అయినా ఈ ఫార్ములాస్లో మనం ప్రతిక్షేపించి దాని యొక్క స్టాగర్ వాల్యూని కనుగొంటాము. ఒకవేళ ఆ ఫార్ములాస్ ఉపయోగించి మనం కనుగొనలేమంటే వేరొక టెక్నిక్ అనేది ఉంది. ఆ ఫార్ములాస్ ఉపయోగించి ఏ విధంగా చేస్తాము, లేదంటే ఫార్ములా లేకుండా ఏ విధంగా ఆ హాఫ్ స్టాగర్ కానీ ఫుల్ స్టాగర్ కానీ ఏ విధంగా కనుగొంటాం అనేది ఇప్పుడు చెప్తాము, గమనించాలి. నెక్స్ట్ ఇక్కడ హాఫ్ స్టాగరు ఫుల్ స్టాండర్డ్ ట్రాక్ సంబంధించి తీసుకున్నట్లయితే ఫస్ట్ స్టాండర్డ్ ట్రాక్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే హాఫ్ స్టాగర్ అనే దాన్ని మనం చూసుకున్నట్లయితే మనము హాఫ్ స్టాగర్ అయితే ఎలా, లేదంటే ఫుల్ స్టాగర్ అనేది ఏ విధంగా, 1.5 స్టాగర్ అనేది ఏ విధంగా చూసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఫుల్ స్టాగర్ అనేది తీసుకుంటా. ఫుల్ స్టాగర్ ఏది ఇక్కడ స్టాండర్డ్ ట్రాక్కి సంబంధించి ఫుల్ స్టాగర్, దానికి సంబంధించిన ఫార్ములా ఏం చెప్పానంటే W ఇంటూ n-1 మైనస్ 0.10 మీటర్స్ ఇంటూ 2π. ఇక్కడ ఈ యొక్క ఫుల్ స్టాగర్ అనేది వస్తే ఆ 3 కూడా వస్తుంది. ఎలా అంటే ఫుల్ స్టాగర్ని డివైడెడ్ బై 2 అని చేస్తే హాఫ్ స్టాగర్ అవుతుంది. ఆ హాఫ్ స్టాగర్ని ఫుల్ స్టాగర్ని రెండింటిని కనుక కలిపితే నీకు 1.5 స్టాగర్ అనేది వస్తుంది అనమాట. అది ఎలాగనేది చూద్దాం. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు 1వ నెంబర్ లేన్కి సంబంధించి స్టాగర్ ఫార్ములా కనుక్కోవాలి. ఇక్కడ విడ్త్ అనేది లేన్ యొక్క విడ్త్ కానీ చూసుకున్నట్లయితే 1.22 మీటర్స్ అనేది ఉంటుంది. నేను ఇక్కడ n అంటే ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ లేన్ అనమాట. n అంటే నెంబర్ ఆఫ్ లేన్. ఇక్కడ W అంటే ఏంటంటే విడ్త్ ఆఫ్ ది లేన్ యొక్క విడ్త్ అనమాట. n అంటే నెంబర్ ఆఫ్ ది లేన్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ లేన్ అంటే ఇప్పుడు నేను 1వ లేన్కి అని అడిగాను అనమాట. n అంటే n ప్లస్లో 1 మైనస్ 1 మైనస్ 0.10 మీటర్స్ ఇంటూ 2 ఇంటూ పై అంటే 3.14 మీటర్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 1లో చూడకపోతే 1.22 ఇంటూ 1లో 1 చూడకపోతే 0 అంటే టోటల్గా ఇక్కడ ఇంటూ 0తో చేస్తున్నాం కాబట్టి 0 అవుతుంది కాబట్టి
టోటల్గా దీని యొక్క ఆన్సర్ అనేది 0గా వస్తుంది. అంటే ఒకటో లేన్కి అనేది ఎంత ఇస్తామంటే స్టార్టింగ్ లైన్ నుంచే మనం అనేది యొక్క స్టాండర్డ్ ఫార్ములా స్టార్టింగ్ లైన్ నుంచే ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టార్టింగ్ లైన్ అంటే 0 అనమాట. అదే ఇక్కడ సెకండ్ లైన్కి కానీ తీసుకున్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ 1 ప్లేస్లో 2 అనేది యాడ్ చేయాల్సి వస్తుంది అనమాట. 1 ప్లేస్లో 2 అనేది యాడ్ చేసుకొని 2 - 1 అంటే n అంతా ఇక్కడ 2 అనేది ఉంటుంది. ఈ 2 - 1 అంటే 1.22 ఇంటూ 1 - 0.10 మీటర్స్ ఇంటూ 2 ఇంటూ 3.14. నెక్స్ట్ 1.22 ఇంటూ 1 అంటే 1.22 - 0.10 మీటర్స్ ఇంటూ 3.14 ఇంటూ 2 అంటే 3.14 ఇంటూ 2 అంటే 4 8 2 2 2 6 అంటే ఇంటూ 6.28 ఈ 1.22లో నుంచి 0.10 తీసేస్తే 1.12. ఇప్పుడు 1.12 ఇంటూ 6.28 మనం చేసినట్లయితే మనకి 7.04 అనేది వస్తుంది. గమనించాలి, 7.04 అనేది వస్తుంది అనమాట. అంటే సెకండ్ లైన్కి దూరం ఎంత చూస్తే 7.04. ఇదంతా కూడా నెక్స్ట్ థర్డ్ లైన్కి కానీ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫస్ట్ లైన్కి 0 వస్తే సెకండ్ లైన్కి 7.04 అనేది వచ్చింది. ఫస్ట్ దానికి 0, రెండో దానికి 7.04 వచ్చింది. నెక్స్ట్ మూడో లేన్కి కానీ చూసుకున్నట్లయితే W/n-1 - 0.10 మీటర్స్ ఇంటూ 2π కాబట్టి W అంటే 1.22, n అంటే మూడో లేన్ తీసుకున్నాం కాబట్టి 3 - 1 - 0.10 మీటర్స్ అనమాట. ఇంటూ 2π అంటే 2 ఇంటూ 3.14. 1.22 ఇంటూ 2 - 0.10 మీటర్స్ ఇంటూ 6.28. నెక్స్ట్ 2.44 - 0.10 మీటర్స్ ఇంటూ 6.28. 2.34 ఇంటూ 6.28 దీన్ని కనుక చేసినట్లయితే 7.67 అనేది వస్తుంది. గమనించుకోవాలి. నెక్స్ట్ మూడో దానికి 7.67 గమనించాలి. దీన్ని కనుక చేసినట్లయితే మూడో దానికి 14.71 అనేది వస్తుంది అన్నమాట. దీనికి 14.71 మీటర్స్గా వస్తుంది. ఇక్కడ మూడో లైన్కి 14.71 మీటర్స్గా వస్తుంది. గమనించుకోవాలి. ఇదంతా వద్దు, ఇదంతా చేసేది ఎవరు? మనకి ఎగ్జామ్లో నీకు ఒక బిట్కి సంబంధించి 1 నిమిషం కంటే కూడా తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా మనకు వద్దు అని అనుకుంటే ఈజీగా ఫుల్ స్ట్రాగర్ అనేది ఏ విధంగా కనుగొనాలి, దానికి సంబంధించిన ఫార్ములా అనేది చెప్తా. ఈ ట్రిక్ అనేది గమనించుకోవాలి. స్టాండర్డ్ ట్రాక్లో ఫుల్ స్ట్రాగర్కి సంబంధించిన ఈ ప్రాసెస్ అంతా కూడా లేకుండా నీకు 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా స్టాండర్డ్ ట్రాక్ కాబట్టి 8 లేన్స్ అనేది ఉంటుంది. ఏ లేన్కి ఎంత స్ట్రాగర్ వాల్యూ అనేది ఎంత చూసుకున్నట్లయితే ఫస్ట్ స్ట్రాగర్కి ఎక్కడ కూడా 0 అనేది ఉంటుంది. నెక్స్ట్ రెండోది 7.04 అనేది ఉంటుంది. మూడోది 7.67 అంటే డిఫరెన్స్, దీని మధ్య డిఫరెన్స్ అనేది ఎంత ఉంటుంది అనమాట. 7.67 అనేది ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మీకు ఎగ్జామ్లో ఏ విధంగా ఇస్తారంటే స్టాండర్డ్ ట్రాక్లో 4వ లేన్కి సంబంధించి ఆ స్ట్రాగర్ వాల్యూ ఎంత అని అడుగుతారు. ఈ స్టాండర్డ్ ట్రాక్లో 4వ లేన్కి సంబంధించి
ఈ యొక్క స్టాగర్ వాల్యూ ఎంత అని అడిగితే ఇక్కడ 4 లేను కాబట్టి ఈ 4 ఇక్కడ గీత కొట్టేసి ఈ 4 ఈ మొత్తం వాల్యూ ఎంత, ఈ మొత్తం కూడా వాల్యూ ఎంత అనేది మీరు కానీ లెక్కేసుకుంటే దాని యొక్క ఆన్సర్ అనేది వచ్చేస్తాను. ఫర్ సపోజ్ చూడండి, ఇక్కడ 4 లేని కంటే ఇక్కడ 4 వరకు తీసుకున్నాను, వీటిని మాత్రమే యాడ్ చేసుకోవాలన్నమాట. 0, 7.04, 7.67, ఇది 7.67. ఈ 4 కూడా కూడితే ఇక్కడ 11, 11, 1, 7, 18, 6, 12, 13, 7, 14, 21, 22. 22.38 అనేది ఆన్సర్ అనేది 22.38 మీటర్స్ అనేది దీనికి ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. 22.38 మీటర్స్ అనేది దీనికి ఆన్సర్ వస్తుంది. ఇంకా ఏ స్టాగర్ చేసినా కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ 5 అనేది అంటే ఇక్కడ వరకు ఈ వాల్యూస్ తీసుకొని ఇంతవరకు యాడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ 6th అంటే 6th వరకు తీసుకొని యాడ్ చేసుకోవాలి. 7th అంటే 7th వరకు తీసుకొని యాడ్ చేసుకోవాలి. 8th అంటే 8th వరకు తీసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంతే సింపుల్గా ఈ ట్రిక్ అనేది యాడ్ చేసుకుంటే, ట్రిక్ అనేది కానీ తెలుసుకుంటే ఎగ్జామ్లో ఫర్ సపోజ్ స్టాండర్డ్ ట్రాక్లో 4th లేన్కి ఎంత అంటే 22.38, లేదంటే 3వ దానికి ఎంత అంటే ఇంతవరకు కూడుకుంటే ఇక్కడ దీనికి సంబంధించి ఎంత వస్తుంది 14.71 మీటర్స్ ఇలా దీని యొక్క స్టాండర్డ్ ట్రాక్లో వాల్యూస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా చేసుకుంటా కానీ వెళ్తే నెక్స్ట్ దీనికి సంబంధించి హాఫ్ స్ట్రాగర్ సంబంధించిన ఫార్ములాస్ అనేది ఏ విధంగా చేయాలి, ఇదంతా కూడా కొంతమంది నేనేదే ఓన్గా చెప్పడం లేదు, ఎవరో ఒకరు ఇన్స్టిట్యూట్లో చెప్పిన దాన్నో లేదంటే మేము ఓన్గా ప్రయత్నించిన దాంట్లోనో ఏదో విధంగా చెప్తా ఉన్నాము. ఎవరైతే కోచింగ్ సెంటర్కి రాలేక ఇంట్లో పనుల వల్ల ఉంటారో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది. అందుకోసంగా వినియోగించుకోవాలని చెప్తా ఉన్నాము. ఇప్పుడు ఫుల్ స్ట్రాగర్కి సంబంధించి చెప్పడం జరిగింది. ఏ విధంగా తీసుకోవాలి, 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఫస్ట్దేమో 0, రెండోది 7.04, మూడోది మిగతా అన్నిటికి కూడా 7.67, 7.67, 7.67, 7.67, 7.67, 7.67. ఇది ఫుల్ స్ట్రాగర్ సంబంధించి. హాఫ్ స్ట్రాగర్ సంబంధించి కానీ చూసుకున్నట్లయితే హాఫ్ స్ట్రాగర్ సంబంధించి ఏ విధంగా చేయాలనేది గమనించుకోవాలి. హాఫ్ స్ట్రాగర్ సంబంధించి ఫస్ట్ ఎక్కడ కూడా 0 అనేది ఉంటుంది, రెండోది 3.52 మీటర్స్గా ఉంటుంది, మూడోది 3.83 మీటర్స్, 4 3.84 మీటర్స్, 5 దానికి డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే 3.83 మీటర్స్ ఉంటుంది, 6 దానికి 3.84 మీటర్స్గా ఉంటుంది, 7 దానికి 3.83 మీటర్స్గా ఉంటుంది, 8 దానికి 3.84 మీటర్స్గా ఉంటుంది. ఇప్పుడు ఫోర్త్ లేన్కి హాఫ్ స్ట్రాగర్ ఎంత, స్టాండర్డ్ ట్రాక్లో హాఫ్ స్ట్రాగర్ వాల్యూ ఎంత అడిగితే ఈ ఇక్కడ 4th ప్లేస్లో ఈ 3.84 ఉందిలే అని చెప్పేసి దీన్ని ఆన్సర్గా అనుకోకూడదు. ఈ మొత్తం కూడా కూడుకున్నట్లయితే, ఈ మొత్తం కూడా యాడ్ చేసుకున్నట్లయితే ఈ 4th లేన్కి అనేది ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఈ 4th లేన్కి నేను అడిగాడు అనుకుంటే ఫస్ట్ 0, 3.52, 3.83, 3.84 ఈ 4ని మనం కూడుకుంటే ఎంత వస్తుందో అదే దీని యొక్క వాల్యూ అనేది అవుతుంది అనమాట. చూసుకున్నట్లయితే 3, 2, 5, 5, 1, 4, 9, 8, 13, 13, 1, 8, 21, 3, 9, 9, 11. దీనికి 11.19 మీటర్స్గా ఉంటుంది అనమాట. దీన్ని కానీ యాడ్ చేసుకుంటే ఈ విధంగా ఏ దానికి ఇచ్చినా కూడా ఇప్పుడు సపోజ్ 5వ దానికి ఇస్తే ఈ 5ని కూడుకోవాలి, ఈ 5ని కూడా యాడ్ చేసుకోవాలి ఇట్లాగా. నెక్స్ట్ 6వ కనిస్తే ఈ 6ని కూడుకోవాలన్నమాట, 7వ కనిస్తే ఈ అన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి, 8వ కనిస్తే ఇవన్నిటిని యాడ్ చేసుకోవాలి. ఇది ఫుల్ స్ట్రాగర్, హాఫ్ స్ట్రాగర్ అనమాట. నెక్స్ట్ 1.5 స్ట్రాగర్ అనేది ఏ విధంగా చేయాలి అనేది చూసుకున్నట్లయితే 1.5 స్ట్రాగర్కి సంబంధించి ఈ 2 వచ్చేసినాక ఈ 2 కూడుకున్నా కానీ వచ్చేస్తుంది, లేదు కాకూడదు రెండింటి దానికి కూడా సపరేట్గా ఫార్ములా కావాలి అని అనుకుంటే 1.5 స్ట్రాగర్కి సంబంధించి ఏ విధంగా ఇస్తారంటే ఈ 1.5 స్ట్రాగర్కి సంబంధించి ఫస్ట్ వన్ అనేది ఎక్కడ కూడా 0 అనేది ఉంటుంది, రెండోది 10.56 మీటర్స్గా ఉంటుంది, మూడోది
11.50 మీటర్స్ ఉంటుంది. నాలుగోది 11 అంటే దీని యొక్క వాటి మధ్య డిఫరెన్స్ అనమాట 11.51 మీటర్స్ ఉంటుంది. ఐదో దానికి 11.50 మీటర్స్, ఆరు దానికి 11.50 మీటర్స్, ఏడో దానికి మధ్య డిఫరెన్స్ 11.50 మీటర్స్, ఎనిమిదో దానికి 11.51 మీటర్స్ అనమాట. ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు నాలుగోది అడిగినా, ఐదోది అడిగినా, లేదంటే ఎనిమిదోది అడిగినా కూడా ఈ మొత్తం యాడ్ చేసుకుంటే దీని యొక్క ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. లేదంటే మూడోది అడిగితే ఇంతవరకు యాడ్ చేసుకుంటే, ఫర్ సపోజ్ మూడోది అడిగితే 6, 5, 5, 10, 2, 22.06 మీటర్స్గా ఉంటుంది అనమాట. ఈ మూడో లేన్కి సంబంధించి 1.5 స్ట్రాగర్ ఫార్ములా అనేది ఏ విధంగా మనం ఎక్కడ దీనికి సంబంధించి 1.5 స్ట్రాగర్కి సంబంధించి వచ్చినప్పుడు ఎక్కడ వచ్చింది అది మనకి 4x400 మీటర్స్ రిలేకి సంబంధించి మన 1.5 స్ట్రాగర్ అనేది ఉపయోగిస్తాం అనమాట. అక్కడ దాంతోపాటు 1.5 స్ట్రాగర్తో పాటు డయాగ్నల్ యాక్సెస్ అనేది కూడా 1.5 స్ట్రాగర్తో పాటు డయాగ్నల్ యాక్సెస్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ డయాగ్నల్ యాక్సెస్ అంటే ఏ విధంగా తీసుకుంటామంటే, డయాగ్నల్ యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ, దీని యొక్క ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏసీ ఈజ్ ఈక్వల్ టు √AB² ప్లస్ BC² మైనస్ 1 స్ట్రైట్ అనమాట. మనకి స్టాండర్డ్ ట్రాక్లో ఇప్పుడు కూడా 1 స్ట్రైట్ అనేది ఎంత ఉంటుందంటే 84.39 మీటర్స్గా ఉంటుంది అనమాట. 84.39 మీటర్స్గా ఉంటుంది. ఈ యొక్క 84.39 మీటర్స్గా చూసుకున్నట్లయితే మన యొక్క మార్థన్ వాల్యూకి డబల్గా ఉంటుంది అనమాట. మనకు మార్థన్ వాల్యూకి డబల్గా ఉంటుంది, గమనించుకోవాలి. దీన్ని డివైడెడ్ బై 2 కానీ చేస్తే నీకు మార్థన్ వాల్యూ కూడా వచ్చేస్తుంది అనమాట. చూసుకున్నట్లయితే 84.39 దాన్ని డబల్ కానీ చేసుకుంటే 4, 8, 4, 2, 4, 3, 1, 2, 1, 42.195 మీటర్స్ అనమాట. ఇది ఒక మార్థన్ వాల్యూ. ఈ మార్థన్ వాల్యూ కానీ డబల్ కానీ చేస్తే మన యొక్క స్టాండర్డ్ ట్రాక్లో ఒక స్ట్రైట్ వాల్యూ అనేది వస్తుంది, గమనించుకోవాలి. ఇది స్టాండర్డ్ ట్రాక్కి సంబంధించినటువంటి ఫుల్ స్ట్రాగర్ కానీ, హాఫ్ స్ట్రాగర్ కానీ, 1.5 స్ట్రాగర్ కానీ, డయాగ్నల్ యాక్సెస్ అయినా లేదంటే 800 మీటర్స్ సంబంధించి ఆర్కుడ్ స్టార్ట్ అనేది ఏ విధంగా చేస్తారంటే, ఈ ఆర్కుడ్ స్టార్ట్ అనేది 28.90 మీటర్స్గా ఉంటుంది, గమనించుకోవాలి. 28. ఈ ఆర్కుడ్ స్టార్ట్ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా గీస్తారు, ఎలా వేస్తారు, ఎక్కడి నుంచి ఎలా వేస్తారు అని చెప్పేసి మిమ్మల్ని ఎక్కువగా అడగరు. ఇక్కడ ఆర్కుడ్ స్టార్ట్ అనేది దాని యొక్క వాల్యూ కానీ చూసుకున్నట్లయితే 28.90 మీటర్స్గా ఉంటుంది, గమనించాలి. నెక్స్ట్ ఇక్కడ ఫుల్ స్ట్రాగరు, హాఫ్ స్ట్రాగరు, 1.5 స్ట్రాగర్, ఈ వాల్యూస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇది స్టాండర్డ్ ట్రాక్కి సంబంధించి. ఓకే, థ్యాంక్ యూ. ఇంతటితో స్టాండర్డ్ ట్రాక్. నెక్స్ట్ వీడియోలో నాన్ స్టాండర్డ్ ట్రాక్కి సంబంధించి తెలుసుకుందాం. ఇది మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఏ విధంగా మన స్ట్రాగర్ వాల్యూస్, ఫార్ములాస్ అనేది లేకుండా మీరు మెయిన్గా దీంట్లో ఫార్ములాస్ అనేది నేర్చుకోవాలి. ఫార్ములాస్తో పాటు ఆ ఫార్ములాస్లో మన ఎగ్జామ్లో మన 1 మినిట్లో దాన్ని మొత్తం దాంట్లో ప్రతిక్షేపించి మనం చేయలేము. కాబట్టి ఈ విధమైన ట్రిక్స్ అనేది కానీ నేర్చుకున్నట్లయితే ఈజీగా చేయొచ్చు. దీనికి సంబంధించి ఇంకో ట్రిక్ కూడా ఉంది, అది మరొక వీడియోలో చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ.